హాయ్ అండి. నేను పాలమీగడ వారంలో ఒక్కసారి అయితే మరిగించేస్తాను. ఈ వారం కాస్త మీగడ తక్కువగానే ఉంది. ఎందుకంటే పాలమీగడ బ్రెడ్డు బెల్లం పొడి వేసుకొని ఎక్కువగా తినేసామన్నమాట. కొద్దిగా ఉంది, అందుకనే మరిగించేస్తున్నాను. చాలామంది పాలమీగడ మిక్సీలో వేసి చల్లటి వాటర్ పోసి వెన్న తీసి వెన్న మరిగించే కంటే కూడా మనకి స్వీట్ తిన్నట్టు అనిపిస్తుంది. ఇలా నెయ్యి కూడా వచ్చేస్తుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పాలమీగడ అనేది మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే స్మెల్ వచ్చేస్తుంది. అందుకనే గడ్డలాగా ఉంది. కొద్ది కళాయిలో వాటర్ పోసుకోవాలి ఫస్ట్, అప్పుడే అడుగు అంటకుండా ఉంటుంది. ఇలాంటి సరాటం తీసుకొని గరిట బాగా అడుగు నుంచి ఇట్లా గీకుతూ మరిగించుకోవాలి. స్టవ్ హైలోనే పెట్టేయాలి. ఒక 20 నిమిషాల్లో నెయ్యి మన డబ్బాలోకి వచ్చేస్తుంది. స్వీట్ కూడా కప్పులోకి వెళ్ళిపోతుంది. చక్కగా తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం వెన్న తీసి ఆ మిక్సీ జారీలు కడిగి మళ్ళీ నెయ్యి మరిగించే గిన్నె తోమడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు లేడీసు. అందుకనే అలా కాకుండా ఇలా సింపుల్గా మనకి 2 ఈజీగా చేసేయచ్చు. స్వీట్ తినే ఫీలింగ్ ఉంటుంది మనకి. అట్లనే నెయ్యి కూడా చక్కగా మనం బిర్యానీలోకి కానీ కర్రీస్లోకి కానీ లేదంటే పచ్చడిలోకి కానీ యూజ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. చూసారు కదా, కళాయికి కొంచెం కూడా అంటకుండా నెయ్యి వచ్చేసింది. ఇలా వడగట్టుకొని దాచిన చెక్క వేసాను. కొంచెం మంచి స్మెల్ వస్తుంది. పులుపు గట్ట ఉంటే పులుపు వాసన అనేది తీసేస్తుంది మనకి. చూసారు కదా, ఎక్కువ మీగడ అయితే పుల్లటి స్మెల్ వస్తుంది. కొన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే, డీ ఫ్రిడ్జ్లో అయితే వాసన రాదు. ఇలా కళాయికి అంటకుండా వచ్చేస్తుంది. చూసారు కదా, కళాయి ఎంత మనకి వైట్గా ఉందో, మాడేదే లేకుండా ఉంది. ఇలా లైట్గా బ్రౌన్ అవ్వగానే వడగట్టుకోవాలి నెయ్యి అంతా కూడా. ఇందులో కొద్దిగా బెల్లం కానీ షుగర్ కానీ వేసేసి తినేయడమే. దీన్ని గోదావరి అంటారు. నేను బెల్లం పొడి వేసుకున్నాను. మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కలాకండ్ తిన్నట్టే అనిపిస్తుంది. మనకి నెయ్యి స్వీటు 2 ఒకటేసారి అయిపోయాయి కదా. చాలా సింపుల్గా ఈజీగా మరిగించేటప్పుడు స్టవ్ హైలో పెట్టుకోండి. 20 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం లేదు. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి. చామదుంపలు గ్రేవీ కర్రీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. చామదుంపలు తేగానే శుభ్రంగా కడిగేసుకొని కొంచెం పెద్దగా ఉన్నట్లయితే ఇలా ఘాట్లు పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చాకుతో అన్నీ కూడా ఒకటేసారి పెట్టేసుకొని కుక్కర్లోని వేసుకొని ములిగేటంత వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. స్టవ్ హైలో పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుంది. కిందకి దించేసి మూత ఓపెన్ చేసి చక్కగా వేడి నీళ్ళన్నీ తీసేసి చల్ల నీళ్ళు పోసుకుంటే తొక్క తీయడానికి ఈజీగా ఉంటుంది. మిక్సీ జార్లో చింత చిగురు, ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు, 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ దుంపలన్నీ కూడా పొట్టు తీసేసి మీకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ చామదుంపలు పెద్ద సైజులో ముక్కలు ఉంటేనే బాగుంటుంది. నేను 1 దుంప 2 ముక్కలుగా చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. నేను రైస్లోకే చేశాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. వాటిలో మెంతులు, వాము, సోంపు కూడా కలుస్తాయండి. 3 పచ్చిమిర్చీలు సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. బాగా వేపుకొని బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా పసుపు వేసుకొని ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. చిటికెడంత ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు. ఈ టమాటా, మామిడికాయ అట్లానే మనకి చింత చిగురు వేసుకున్న పేస్ట్ అంతా వేసి కొద్దిగా రాలుపు, మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. గరం మసాలా కొద్దిగా బాగా కలిపేసుకొని మూత విజిల్ లేకుండా పెట్టి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సైడ్కి పెట్టుకున్న చామదుంపలన్నీ వేసేసుకొని మిక్సీ జారి కడిగి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా మీకు పులుపు చూసుకొని వాటర్ అనేది వేసుకోండి. చాలా పుల్లగా ఉందని నేను ఇంకో గ్లాసుడు వరకే వాటర్ పోసాను. కొత్తిమీర, పుదీనా వేసి 1 కేజీ వస్తే సరిపోతుంది. మనకి త్వరగా ఉడికిపోతాం. స్టవ్ హైలో పెట్టి 1 కేజీ వచ్చాక కింద దించేసుకోవడమే. ఇలా ఒట్టి చామదుంపలే కాకుండా మీరు చామదుంపలు ఎగ్ కర్రీ కూడా చేయొచ్చు. ఉడికించుకొని ఎగ్స్ బాగా వేపుకొని చామదుంపల్లో వేసుకుంటే బాగుంటుంది.
మూత ఎప్పుడైనా సరే చల్లగా అయినాక తీసినట్లయితే మనకు ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. ఇప్పుడు అందరూ డ్యూటీలకు వెళ్ళే టైం కాబట్టి నేను త్వరగా తీసేయడం అయితే జరిగింది. కానీ టేస్ట్ చాలా చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి, పెసర్లతో గుంత పొంగనాలు చేసుకుందాము. ఒక 8 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. 2 సార్లు కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిలు, చిన్న అల్లం ముక్కేసి కొంచెం రఫ్గా మనం మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఉంటే తినడానికి చాలా బాగుంటుందండి. మనకి ఇలా కొంచెం గట్టిగానే మనకి రుబ్బుకున్నట్లయితే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్తో. లేదంటే మనకి ప్యాన్ మీద దోశలకు కూడా కాల్చుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా ఇలా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. చాలా బాగుంటుంది పెసరట్టు. మనకి గుంత పొంగనాలు అయితే వేసుకుందాము. నేను ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సన్నంగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్, అంతేనండి. స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేను ఆయిల్ వేసుకున్నాను. చిన్న చిన్నగా ఇలా వేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి. ఉల్టా పల్టా వేసుకొని తీసేయడమే. మనకి ఇలా ఒట్టిగా కూడా తినేయచ్చు. కానీ చట్నీ చాలామందికి ఏది చేసిన చట్నీ పై సైడ్కి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చీలు, 1 ఎల్లిగడ్డ, కొద్దిగా రాలుపు, 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి ఆకలిని, జీర్ణక్రియని పెంచుతుంది చాలా చక్కగా. పుదీనా కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, మనకి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ గుంత పొంగనాలతో పాటు ఆ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ చట్నీ దేనిపైనా బాగుంటుంది. మనకి దోశ అయినా, లేదంటే ఇడ్లీ అయినా, ఇంకా వడలైనా, దేనిపైకైనా ఆ చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈజీగా చట్నీ అనేది పల్లీలు, నువ్వులు, కొబ్బరి లేకుండా ఇట్లా గ్రీన్ చట్నీ ఈజీగా చేసుకోవచ్చు. తినడానికి కూడా ఇంకా కావాలి అనిపించేలా ఉంటుంది ఆ చట్నీ. అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. జీలకర్ర, మనకి అల్లం సువాసన జీలకర్ర తగులుతూ చాలా టేస్ట్గా అయితే ఉంది. ఉల్లిపాయ ముక్కలు అసలు తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు, అంత టేస్ట్గా ఉంటుంది. పైన అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, గుల్లగా చాలా చక్కగా వచ్చాయి. చట్నీ అయితే అదిరిపోయింది. అండి, న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎరేలు, షాంపూ పౌడర్, సున్నిపిండి, ఇవన్నీ కూడా సున్నిపిండి కోసం అండి. ఇంకా కొన్ని పప్పులు కలుస్తాయి, ఆకులు కూడా కలుస్తాయి. మనకి తులసి, పుదీనా, కొంచెం పెసర్లు, మినుములు, ఇంకా మనకి కొమ్ము శనగలు, ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ కొన్ని కలుస్తాయి. అంతేకాదండి, మనకి ముంతాని మట్టి నుంచి, గంధం నుంచి, సుగంధాలు ఇరజల్లే చక్కటి మూలికల నుంచి, పువ్వులు, రోజ్ పెటల్, మనకి నిమ్మగడ్డి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాదండి, మనకి స్కిన్ సాఫ్ట్గా, మృదువుగా, వైట్గా, మనకి మంగు మచ్చలు సైతం తీసేస్తుంది ఇది సున్నిపిండి. ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు 1/4 కిలో, తర్వాత అందరూ కిలోకి వెళ్తున్నారు. మంచి చక్కటి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, వాటి మీద నీట్గా రాసి ఉంటుంది. ఇది షాంపూ పొడి అండి. మనకి షాంపూ పొడి అందరూ కూడా కిలోలుగానే అడుగుతున్నారు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. మనం షాంపూ పొడి బాయిల్గా తీసి ప్యాక్లోకి వేసుకోవాలి. ఎలా వాడాలనేది చాలా వీడియోలో చూపించాను. ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోవడం. ఒక్కసారికి జిడ్డు అంతా పోతుంది. చాలామంది కుంకుడుకాయ సపరేటు, సీగకాయ సపరేటు, ఉసిరిపప్పు సపరేట్గా, విడివిడిగా పొడిలో అయితే మాకు పంపించగలరా అని అడుగుతున్నారు. ఎవరికి ఏది కావాలంటే అది మెసేజ్ చేసినట్లయితే పంపిస్తానండి. విడివిడిగా కూడా పంపిస్తాను. ఇది సున్నిపిండి అండి. కొద్దిగా వాటర్ పోసి ఇలా జారుడిగా కలుపుకొని, మీరు ప్యాక్లాగా ఎక్కువగా కురుపులు ఉన్నట్లయితే, మంగు మచ్చలు గట్టు ఉన్నట్లయితే ఇలా ఒక 5 నిమిషాలు ప్యాక్లాగా వేసుకొని మనకు రబ్ చేసి రుద్దేయడమే. బాడీ అంతా కూడా కొద్దిగా చేతిలో వేసుకొని, కప్పులో వేయవలసిన అవసరం లేదు, చేతిలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి బాడీ అంతా కూడా రుద్దుకోవచ్చు. ఇది వాడేటప్పుడు సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదు. మంచి చక్కటి రిజల్ట్ అయితే ఉంది. 1 వీక్ లోపే మీకు ఫుల్ గ్యారంటీగా చెప్తున్నా, మచ్చలు, పింపుల్స్ తీసేస్తుంది.
100% న్యాచురల్ అండి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. స్కిన్ అయితే మృదువుగా, చాలా వైట్గా, చాలా చక్కగా ఉంటుంది. బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో పసుపు కలుస్తుంది కానీ అది కలర్ని ఇయ్యదు. అది మనకి దుంప పసుపు, మాను పసుపు లాంటిది. అంటే మనకి ఇన్ఫెక్షన్ తీసేస్తుంది, మంచి కలర్ వస్తుంది ఆ పసుపు వల్ల. ఎటువంటి కలర్ అనేది మీకు కనిపించదు. మంచి రిజల్ట్ అనేది ఉంది. హాయ్ అండి, బీరకాయ ఆలు గ్రేవీ కర్రీ చాలా టేస్ట్గా రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. ఇలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా వండేయచ్చు. బీరకాయ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకొని పీలర్ తీసుకొని పీల్ చేసుకోవాలి. ఇలా తోలంతా కూడా తీసేయాలి. మరి నీట్గా తీయవలసిన అవసరం లేదు. లైట్గా తోలు ఉంటేనే కర్రీకి బాగుంటుంది. మీరు పాలు పోసి వండినట్లయితే తోలు అస్సలు ఉండకుండా నీట్గా తీయాలి. అప్పుడు సాఫ్ట్గా పాలల్లో కలిసి మనకి టేస్ట్ బాగుంటుంది. ఆ కర్రీ కూడా ఉంది, మీకు ఛానల్లోకి వెళ్ళినట్లయితే పాలు పోసి బీరకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా నేనైతే ఈరోజు చక్కగా ఆలు బీరకాయ గ్రేవీతో కర్రీ చేస్తున్నా. రైస్ అయినా రోటీ అయినా చాలా చాలా బాగుంటుంది. బీరకాయ చేదు ఉన్నది లేనిది కొద్దిగా చివరిలో కట్ చేసి నోట్లో పెట్టి చూడండి. చేదు ఉన్నట్లయితే కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి తీసేయండి. షుగర్ ఉండే వాళ్ళు అయితే అలా చేతితో తింటేనే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను ఆలు బీరకాయ. ఆలు 2 సార్లు కడిగేసుకోండి చక్కగా. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. బీరకాయ కూడా కొద్దిగా పసుపు, రాళ్ళు ఉప్పు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. బీరకాయలో వాటర్ అంతా కూడా వచ్చే వరకు కూడా మనకి మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి పచ్చివాసన లేకుండా ఎగిపోతుంది. ఈలోపు మిక్సీ జార్లో కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత 3 టమాటాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మూత తీసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కారము, మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. ఈ కారం అనేది ఇంట్లోనే పట్టించుకుంది, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఈ రుబ్బుకొని టమాటా కొబ్బరి అంతా కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీ జారి కడిగింది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. గరం మసాలా 1 స్పూన్ వరకు వేసుకున్నాను. అది కూడా ఇంట్లో తయారు చేసిందే, చాలా బాగుంటుందండి. ఇలా మనకి చక్కగా గ్రేవీతోని చేసినట్లయితే స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోండి. ఆలు ఉడికిందా లేదని ఎవరికైనా డౌట్గా ఉంటే ఒక దుంప తీసుకొని చేత్తో మెదుకున్నట్లయితే మనకి ఉడికింది లేనిది తెలుస్తుంది. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిందంటే కర్రీ ఉడికిపోయినట్లే. స్టవ్ మీడియంలో పెట్టి గాలి బయటికి రాకుండా మూత పెట్టినట్లయితే త్వరగా కుక్ అయిపోతుంది. మనకి కుక్కర్లో వండినట్లే మూత టైట్గా పెట్టుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతుందండి ఏ కర్రీ అయినా సరే. లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని కింద దించేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి, న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎడాయిలు, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. ఇది సున్నిపిండి అండి. మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఎక్కువగా ఉంది. ఫస్ట్ టైం పెట్టుకున్న 1/4 కిలో, తర్వాత కిలోకి వెళ్తున్నారు సున్నిపిండి. హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, వాటిపైన నీట్గా రాసి ఉంటుంది. ఇది కుంకుడికాయ పౌడర్ అండి. కుంకుడికాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి ఇందులో. మనకి ప్యాక్లాగా వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయడం. వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. అందరూ ఇవి కూడా కిలో ప్యాకెట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. మంచి రిజల్ట్ అనేది ఉందండి. మనకి పిల్లలకి 1 ఇయర్ లోపు పిల్లలకి అయితే సున్నిపిండి యూజ్ చేయకూడదు. ఇది సున్నిపిండి అండి. కొద్దిగా కప్పులు వేసి చూపిస్తున్నాను, కానీ మీరు చేతిలో వేసేసుకోవచ్చు. చేతిలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి బాడీ అంతా రబ్ చేసి రుద్దేయడమే. డైలీ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 1 వీక్ లోపే మీ స్కిన్ నమ్మలేని విధంగా ఉంటుందండి. మనకి వైట్గా పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. చాలామందికి సీములతో కూడిన మచ్చలు, పింపుల్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసేస్తుంది. కొద్దిగా వాటర్ పోసి మనకి ఒక 5 నిమిషాలు ప్యాక్లాగా వేసుకోండి. పింపుల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, మంగు మచ్చలు ఉండేవాళ్ళు ప్యాక్లాగా వేసుకొని 5 నిమిషాల తర్వాత చక్కగా రబ్ చేసి రుద్దేయడమే. తర్వాత మీరు ఇట్లా కూల్ వాటర్ అయినా హాట్ వాటర్ అయినా ఏదైనా స్నానం చేసేటోళ్ళు అది చేసుకోవచ్చు. ఇలా ప్యాక్లాగా వేసి చూడండి. మనకి ఇది బాయ్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి. మంచి రిజల్ట్ అనేది ఉంది. చాలామందికి మూతి చుట్టూ నల్లగా ఉంటుంది, పెదవులు నల్లగా ఉంటాయి, అవి కూడా రుద్దేసుకోవచ్చు. పెదవులు, మూతి చుట్టూ నలుపు పోతుంది.
కళ్ళు చుట్టూ నలుపు పోతుంది. మెడ పైన చాలామందికి ఎక్కువగా చైన్స్, మనకి లేడీస్కి అయితే తాలిబొట్లు ఉంటాయి కదండి, ఎప్పుడు మెడ పైన చైన్ తీయలేము కదా, అందుకనే వాళ్ళకి నల్లగా పేరుకపోయి ఉంటుంది మెడ చుట్టూ కూడా, అది కూడా తీసేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ ఉంది. మోచేతుల కింద చాలామందికి నల్లగా ఉంటుంది. ఇవన్నీ కూడా 1 వీక్ లోపే మీకు కనిపిస్తుంది మంచి రిజల్ట్ అనేది. బాగా రబ్ చేసేసి వాటర్ పోసి కడిగేయడమే. బాడీ అంతా యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేసేటప్పుడు సోప్ అనేది అసలు వాడకూడదండి. లేడీస్ అయినా బాయ్స్ అయినా ఈ పిండి అనేది వాడుకోవచ్చు, సున్నిపిండి. 1 ఇయర్ లోపు పిల్లలకి యూజ్ చేయకూడదు. 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు టీనేజ్లో ఉన్న అమ్మాయిలకి ఎక్కువగా బ్లాక్గా మనకి ట్యాన్ కూడా తీసేస్తుంది. ఎండలో నుంచి రాగానే చాలామంది టమాటాలు, పెరుగులని, లేకుంటే ఇంకేదేదో రుద్దవలసిన అవసరం లేదు. చక్కగా మనం ఈ పిండి పెట్టి కొద్దిగా వాటర్ పోసి రుద్దుకోవడమే, మంచి రిజల్ట్ ఉంది. హాయ్ అండి, ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ హెయిర్ షాంపూ పౌడర్ సున్నిపిండి. ఇది సున్నిపిండి అండి. ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు మాత్రమే 1/4 కిలో అడుగుతున్నారు. నెక్స్ట్ టైం 1/2 కిలో ఎక్కువగా తీసుకుంటున్నారు. పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది, కళ్ళు చుట్టూ నలుపు తీసేస్తుంది, అట్లనే మెడపైన కూడా చాలామందికి నల్లగా ఉంటాయి, తీసేస్తుందండి. మంచి రిజల్ట్ అయితే ఉంది. స్కిన్ గ్లోయింగ్ స్కిన్ కావాలంటే సున్నిపిండి వాడండి. ఇది షాంపూ పౌడర్ అండి. కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. అందరూ కూడా కిలో ప్యాకెట్స్ ఎక్కువ షాంపూ పౌడర్ కానివ్వండి, సున్నిపిండి కానివ్వండి, ఎక్కువగా కిలో ప్యాకెట్స్ అడుగుతున్నారు. మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడుకోవచ్చు. హెయిర్ ఆయిల్ నైట్ టైము 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి నెత్తికి. నెక్స్ట్ డే మార్నింగు మీకు నచ్చిన షాంపూతో లాంగ్ టైం వాడే షాంపూ యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే న్యాచురల్ కావాలనుకుంటే కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిపిన షాంపూ పొడి ఉంది. అది ఒక కప్పులో వేసుకొని ఎలా వాడాలి ఏంటి అనేది చాలా వీడియోలో పెట్టాను. మీరు నా ఛానల్లోకి వెళ్ళినట్లయితే కనిపిస్తుంది. ఇది ఫేస్ ప్యాక్ అండి, ఫేస్ పౌడరు సున్నిపిండి. చక్కగా కొద్దిగా వాటర్ పోసి ఇలా కలుపుకొని, మనకి ఏది కప్పులో వేయవలసిన అవసరం లేదండి, చేతిలోనే కొద్దిగా పొడి వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఫేస్ నుంచి బాడీ అంతా కూడా రుద్దుకోవచ్చు. ఇది వాడేటప్పుడు సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదు. మీరు ప్యాక్లాగా వేసుకోవాలనుకునే ఒక 5 నిమిషాలు ఫేస్కి వేసుకొని చల్లని వాటర్తో కడిగేసుకుంటే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. అట్లానే పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. ఎక్కువ టైం పట్టదండి. మీకు మంచి రిజల్ట్ కావాలంటే 1 వీక్ లోపే తెలుస్తుంది. అన్నీ మనకి మూలికలతోని, పప్పులతోని తయారు చేయబడిన పొడి అండి ఇది. చాలా వీడియోలో మూలికలు కూడా చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి పెట్టుకున్నారంటే నెక్స్ట్ టైం మీరు కిలోనే అడుగుతారు, అంత మంచి రిజల్ట్ అయితే ఉంది. మనం పసుపు వేసుకున్నా సరే ఇది పసుపు అనేది కనిపించదండి, మనకి కలర్ అనేది రాదు. అది మనకి దుంప పసుపు అని ఏర్లతో సహా ఉంటుంది. అది కలర్ ఇయ్యదు, స్కిన్ ఇన్ఫెక్షన్ తీసేస్తుంది. మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే మనకు ఉంటుంది. అంతేకాదండి, బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు ఈ పొడి. చక్కటి రిజల్ట్ అనేది మీకు 1 వీక్ లోపే కనిపిస్తుంది. చూసారు కదా, మనకి ఎలాంటి కలర్ లేదు, మనకి ఎల్లోగా అయితే అస్సలు లేదండి. పసుపు వేసుకున్నా సరే అది మాను పసుపు అంటారు, మనకి అసలు కనిపించదు. మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది స్కిన్కి. ఎటువంటి బ్లాక్ అయినా తీసేస్తుంది. అట్లానే బ్లాక్ హెడ్స్ కూడా ముక్కు పైన చాలామందికి పేరుకుపోయి ఉంటుంది, బ్లాక్ వైట్, అదంతా కూడా తీసేస్తుందండి. హాయ్ అండి, బెండకాయ ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకుందాము. ఎగ్స్ 6 కుక్కర్లో వేసి 1 కేజీ వచ్చాక సైడ్కి దించేసి పొట్టంతా తీసేసుకొని ఇట్లా ఘాట్లు పెట్టి సైడ్కి పెట్టుకోవాలి. బెండకాయ చక్కగా కడిగేసుకొని అవి కూడా ముక్కలు కట్ చేసి సైడ్కి పెట్టుకోండి. టమాటా 3 టమాటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. నేను మామిడికాయ తురుము కూడా వేస్తున్నాను. మీకు తురుము లేనప్పుడు చింతపండు గుజ్జు వేసుకోండి. మామిడికాయ సంవత్సరం మొత్తం ఎలా స్టోర్ చేసుకోవాలనేది వీడియోలు కూడా నా దాంట్లో ఉన్నాయి ఛానల్లో. మనం రుబ్బి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మామిడి తురుముతో చాలా వెరైటీస్, కర్రీస్, పోపులో వేసుకుని పులిహోర అన్నం అలా చేసుకోవచ్చండి. మామిడికాయలు ఉన్నప్పుడు అలా చేయండి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్స్ అన్నీ వేసి వేయించి సైడ్కి తీసుకోవాలి. అదే కళాయిలో బెండకాయలు కూడా వేసి వేయించి సైడ్కి తీసుకోవాలి. అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఈ కర్రీ రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చిలు, కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను.
చాలామంది కొర్రలు అంటే ఏంటి అనేవాళ్ళు, మీరు ఏవైనా రైస్ షాప్ దగ్గర కానీ కిరాణా షాప్ దగ్గర కానీ ఇప్పుడు అమ్ముతున్నారు, అక్కడికి వెళ్ళి కొర్రలు అడగండి, ఇస్తారు. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు వేసి బాగా వేగిన తర్వాత టమాటా రుబ్బు పెట్టుకుని తీసుకోవాలి. అదంతా కూడా కలిపేసి కొద్దిగా రాళ్ళుప్పు, కారం, గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసిందే, కారం పొడి, పసుపు కూడా ఇంట్లో తయారు చేస్తుంది. చాలా కారం ఉంటుందండి గుంటూరు మిరపకాయలు. ఆ తురుమంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల అలా ముక్కలాగా ఉందండి. వేడి తగిలితే మెల్ట్ అయిపోతుంది. ఇలా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి కలిపి ఇలా బెండకాయ వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి. మీకు గ్రేవీ అవసరం లేదంటే ఇలా వేపుకొని కూడా దించేయచ్చు. నాకు ఇంకొంచెం గ్రేవీ లెక్క కావాలని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఉడికించుకునే ఎగ్స్ బెండకాయ త్వరగా ఉడికిపోతుంది. గ్రేవీ ఆల్రెడీ ఉడికింది కాబట్టి. చూసారు కదా, చక్కగా గ్రేవీ బెండకాయ ఎగ్ కర్రీ టేస్టీగా ఉంటుందండి. కొర్రలు ఒక గ్లాస్ తీసుకొని 2 గ్లాసులు వాటర్ పోసి రైస్ లాగే వండుకొని చూడండి, టేస్ట్ బాగుంటుంది. హాయ్ అండి, పన్నీరు క్యారెట్తో కచోరీ చేసుకుందాము. ఓ ప్లేట్లో మైదా వేసుకున్నాను, కొద్దిగా వాము, జీలకర్ర, కొద్దిగా నలిపేసి వేసుకోవాలి. చిటికెడు సాల్టు, ఓ చిటికెడంతా వంట సోడా, ఒక 2-3 స్పూన్ల వరకు వంట ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసి బాగా కలిపి సైడ్ పెట్టుకోవాలి మూత పెట్టి. పన్నీరు క్యారెట్ తురుముకోవాలండి, చాలా బాగుంటుంది. మనకి పిల్లలే కానీ పెద్దలే కానీ ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏది చేసినా సరే చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేసినట్టయితే డెఫినెట్లీగా మంచిగా వస్తాయి. కొద్దిగా అల్లం కూడా తురుము పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు సన్నంగా తరిగేసి కొద్దిగా సాల్ట్ వేసి వేపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు మనం తురుముకున్న క్యారెట్, పన్నీర్ తురుము అంతా కూడా వేసేసుకొని ఆ పోపు అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి. మనకి కొద్దిగా కారం పొడి, ఈ కారం పొడి అయితే మేము తయారు చేస్తామండి, చాలా కారం ఉంటుంది. గుంటూరు మిరపకాయలు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసింది, ఆ వీడియో ఉంది, మీకు కావాలంటే చూసేసుకోండి. కొద్దిగా నెయ్యి, నిమ్మరసం వేసి కింద దించేసి మనకి చల్లగా అయిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలి. కచోరీలాగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టఫింగ్ అనేది మనం చల్లగా అయిన తర్వాత పెట్టాలి. వేడిది పెట్టినట్లయితే ఆ మైదాలోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు కొంచెం వాటర్ పెట్టి మళ్ళీ సరి చేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా ఈజీగా చేసేయచ్చు. చల్లగా అయిన తర్వాత అయితే ఈజీగా మనం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇట్లా అద్దేసుకోవడమే, 2 చేతుల మధ్యలో పెట్టి మనం చిన్న పూరీలాగా ఇలా చేసి మధ్యలో స్టఫింగ్ అంతా పెట్టుకొని వేళ్ళతోని మనం ఇలా చేసుకుంటే నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉన్నాయండి. మనకి పైన వాము, జీలకర్ర ఆ టేస్టు, లోపల అల్లం తురుము, మన క్యారెట్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి చాలా టేస్ట్గా అనిపించాయి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇలా కొద్దిగా వేసుకుంటూ వేపుకోవాలి. మరి మీరు స్టవ్ హైలో పెట్టేసింటారనుకోండి, పైన మాడిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది. స్టవ్ ఎప్పుడు కూడా మీడియంలో పెట్టి చూడండి, చాలా చక్కగా వేగుతాయి లోపల బయట. చూసారు కదా, మనం ఇంట్లో చేసుకుంటే బయట ఫుడ్ ఎందుకు పనికిరాదండి, అంత టేస్ట్గా అంత ఆరోగ్యంగా ఉండొచ్చు. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడడానికి ఏదో ఎగ్ కీమా లాగా ఉంది కానీ పన్నీరు క్యారెట్ అండి. హాయ్ అండి, అన్నీ న్యాచురల్ హెయిర్ ఆయిల్, మనకి షాంపూ పౌడరు, ఫేస్ పౌడర్ అండి. ఇది ఫేస్ ప్యాక్ లాగా వాడచ్చు, సున్నిపిండిలాగా వాడచ్చు. 1 ఇయర్లో పిల్లలకి రాయకూడదు. 1 ఇయర్ దాటి నుంచి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వాడచ్చు. మనకి గంధ కచోరాలు, మెంతులు, రోజ్ పెటలు, బాదం, అట్లానే మానుపసుపు, నిమ్మగడ్డి, గంధం, మళ్ళీ మొరం,
మొరం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఊర్లలోనే చిన్న కొమ్మ నాటినా సరే ఎక్కువగా వచ్చేస్తుంది వేర్లతోని. మొరం అంటే చాలా చెంటు మాదిరిగా అనమాట, మంచి సువాసన వస్తుంది. చాలామంది పువ్వులు పెట్టుకున్నప్పుడు కొప్పులో మొరం ఒక గుప్పిడి తీసి కాంటకు గుచ్చుకొని పెట్టుకునేవాళ్ళు. అది అంత సెంటు కంటే మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు అన్ని కెమికల్తో ఉండేటివి యూజ్ చేసే కంటే ఇలాంటివి యూజ్ చేస్తే ఫేస్కి కానీ స్కిన్కి కానీ మన దగ్గర మంచి సువాసన కూడా వస్తుందండి. చాలామందికి ఎక్కువగా గడ్డలు గడ్డలు చీములతో కూడిన ఫేస్ అంతా కురుపులు ఉంటాయి, అవి తగ్గిస్తుంది. 100% గ్యారంటీగా చెప్తున్నాయి. ఎందుకంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్, ఎటువంటి హాని చేసేటివి కాదు. మనకి మాను పసుపు పెట్టాను. దుంప పసుపు అంటారు, మాను పసుపు అంటారు. చాలామంది అంటారు బాయ్స్ వాడొచ్చు అంటున్నారు, మరి పసుపు వేస్తున్నారని. ఆ పసుపు అనేది కలరు రాదండి, ఇన్ఫెక్షన్ తీసేస్తుంది, మనకి దురద రానివ్వకుండా ఉంటుంది, ఫేస్ గ్లోగా ఉంటుంది. చాలామంది పసుపు రాస్తే మనకి ఫేస్ ముదురుగా అయిపోతుంది అంటారు. అలా ఏమీ అవ్వదు, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది గడ్డ పసుపు, దుంప పసుపు అంటారు. ఇట్లా దుంపతో ఉంటుంది, ఆ దుంప చుట్టూ కూడా వేర్లు ఉంటాయి మనకి. అలాంటి పసుపు తీసుకుంటున్నాను. అట్లా వేర్లు ఉండే పసుపే పనిచేస్తుంది, ఈ కొమ్ములు గట్రా పనిచేయవు. అట్లానే ఒట్టి వేర్లు, మనకి అశ్వగంధ గురించి ఎవరికి తెలియదు ఉండదు. మనకి కోల్డ్ అయినా హెడేక్గా ఉన్నా కొంచెం వేడి నీళ్ళలో మరిగించుకొని కొంచెం తాగినట్లయితే హెడేక్ తగ్గుతుంది, మైండ్ రిలీఫ్గా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. సుండిపిండి అయితే 100% మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. హాయ్ అండి, ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఎరేలు, షాంపూ పౌడర్, సుండిపిండి 3 కూడా న్యాచురల్ అండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉన్నాయి. నిన్న అన్నీ కూడా 200 ml బాటిల్స్ అయితే ఒక 6 వరకు పెట్టుకున్నారు. ఒక ఆవిడ కిలో షాంపూ పౌడర్ పెట్టుకున్నారు. అట్లానే మనకి 1/2 కిలో సున్నిపిండి అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. మనకి చాలా మంచి రిజల్ట్ ఉన్న వల్ల అందరూ కిలో 1/2 కిలోకి అయితే వెళ్తున్నారు. ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు మాత్రమే 1/4 కిలో అడుగుతున్నారు. ఇవన్నీ కూడా సున్నిపిండి ఇంగ్రీడియంట్స్ అండి. మనకి 16 రకాలతోని తయారవుతుంది. ఇన్ని రకాలు వేస్తున్నారు కదా, ఏ ఒక్కటి పడకపోయినా మనకి ఏమైనా హాని జరుగుతుందేమో అనుకునే వాళ్ళకి ఎటువంటి హాని ఉండదండి. న్యాచురల్, మనకి ప్రకృతి ఇచ్చినవి కాబట్టి, ఆకులు పువ్వులే కాబట్టి ఎటువంటి హాని ఉండదు. ఎంత స్మూత్ స్కిన్ వల్లైనా ఈ మనకి సున్నిపిండి ట్రై చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది ఉంది. పింపుల్స్ మచ్చలు తీసేయడమే కాకుండా మనకి మంగు మచ్చలు కూడా తీసేసి స్కిన్ వైట్గా చాలా స్మూత్గా ఉంచుతుంది. మంచి రిజల్ట్ అయితే ఉంది. అందరూ కూడా 1/2 కిలో అడుగుతున్నారు. మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇది ముంతాని మట్టి, మనకి ముంతాని మట్టి కూడా కలుస్తుంది. కిలోల తరపునే వేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఈరోజు వచ్చినవి. ఇవన్నీ కూడా కొత్తగా ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే 1/4 కిలో అడుగుతున్నారు. 1/4 కిలో నుంచి స్టార్టింగ్ అండి. మీకు ఎంతవరకు కావాలనే పంపిస్తాను. ఎక్కువగా 1/2 కిలోనే వచ్చాయి. నిన్న 1/4 కిలో ఒక 5 మెంబర్సే తీసుకున్నారు. హెయిర్ ఆయిల్ అయితే మంచి రీగ్రోత్, అట్లానే మనకి మంచి వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. షాంపూ పౌడర్, వాటిలోని కూడా కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. ఇవన్నీ కూడా సున్నిపిండి. ఎవరికి ఏది కావాలంటే అది పంపిస్తాను. అట్లానే కారం, పసుపు కూడా ఉన్నాయండి. మనం డైరెక్ట్గా మన మిల్లులోనే పట్టించి ఇవ్వబడుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంది. గుంటూరు నుంచి తెచ్చే మిరపకాయలు మాత్రమే యూజ్ చేస్తాను. అవి కూడా చాలామంది పెట్టుకుంటున్నారు. ఎవరికైనా నచ్చినట్లుంటే, ఏది కావాలనే మెసేజ్ చేసినట్టుంటే వాటికి రిప్లై అనేది పెడతాము. కాస్త లేట్ అయినా సరే పెడతామండి. ఎందుకంటే చాలామంది ఆర్డర్ పెట్టుకున్న వల్ల రిప్లై అనేది లేట్ అవుతుంది. అందుకని ఎవరు కూడా కోపం తెచ్చుకోవద్దు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు నాకు. సున్నిపిండి అయితే ఎక్సలెంట్ అని కూడా పెడుతున్నారు. నేను అవన్నీ కూడా మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తాను. మెసేజెస్ కూడా చూశారు కదా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుస్తాయి. మనకి చాలా పెట్టాను ఈరోజు. ఇది 1 వీక్ నుంచి అయితే సప్లై జరుగుతుంది సున్నిపిండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది సున్నిపిండికి. మనకి పింపుల్స్ మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ స్మూత్గా అవుతుంది, వైట్గా అవుతుంది. చిన్నపిల్లలు ఒక 1 ఇయర్ లోపు పిల్లలు తప్ప 1 ఇయర్ దాటిన వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. హెయిర్ ఆయిల్ అండి, రీగ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఏమేమి వేసాం అనేది బాటిల్ స్టిక్కర్ పైన నీట్గా రాసి ఉంటుంది. హాయ్ అండి, దొండకాయ కర్రీ చేసుకుందాము. మీకు గ్రేవీతో కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. నేను పొడి కారం ఇంకా వేసుకుంటాను, పచ్చికారం మాత్రమే. పచ్చిమిర్చిలు 5-6 వేసుకున్నాను, ఎండు కొబ్బరి, 4-5 టమాటాలు, కొద్దిగా పుదీనా వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి. అవి మీకు చూపించలేదు ఎందుకంటే ఇవి కొంచెం నలిగిన తర్వాత అవి వేసాను అనమాట.
మెత్తగా మిక్సీ పట్టుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అట్లానే సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. మనకి రోటీ అయినా రైస్ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. దొండకాయ చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే ఏదో చదువు రాదని, నాలుక మందం అయిపోద్దని, నత్తి వచ్చేస్తుందని. దొండకాయ తింటే బ్లడ్ అనేది వస్తుందండి. అట్లానే మనకి ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఎవరు కూడా ఇష్టపడరు. అది కాక కొంతమంది అయితే తరిగి పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అబ్బా ఇవి పొట్టిగా ఉన్నాయి, ఎవరు కట్ చేస్తారు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దొండకాయ పాదు కానీ ఇంట్లో ఉన్నట్లయితే డైలీ కాస్తాయండి దొండకాయలు. ఏవైనా ఒక సీజన్లోనే కాస్తాయేమో కానీ దొండకాయలకైతే సీజన్ అంటూనే లేదు, ఎప్పటికీ వస్తూనే ఉంటాయి దొండకాయలు. నేను ఆ రుబ్బుకున్న గ్రేవీ పేస్ట్ అంతా కూడా వేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను, కొద్దిగా గరం మసాలా, అంతేనండి. చక్కగా మనం అవి ములిగేటంత వరకే వాటర్ వేసుకొని చక్కగా కలిపేసుకొని ఓ 2 విజిల్లు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే రైస్లోకే చేస్తున్నాను. కొర్రలు వండాను, కొర్రలు రైస్ మీదకైనా నార్మల్ రైస్ మీదకైనా. అట్లానే నేను బొడ్డుపిక్క చారు కూడా డైలీ చేస్తానండి. ఈ బొడ్డుపిక్క చారు ఏంటి అనుకుంటే ఈరోజు చేశాను, ఆ వీడియో కూడా పెట్టాను. ఎవరికైనా నచ్చితే చేసుకోండి. పిల్లలు ఉండేటప్పుడు రసం, చారు అనేది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు రసంతో పెట్టినట్లయితే 4 ముద్దలు ఎక్కువ తింటారు, పెరుగైనా మంచిగా తింటారు. చాలామంది కోల్డ్ అయిపోద్దని పెరుగు పెట్టరు. పిల్లలకి పెరుగు అలవాటు చేయాలి, అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మనకి చూసారు కదా, ఇలా గ్రేవీలాగా చక్కగా వచ్చింది. పిల్లలు ఉండేటప్పుడు పెరుగు, రసం అనేది కంపల్సరీ ఉండాలండి. వాళ్ళు 10 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి రసము, పెరుగు అనేది ఎక్కువగా పెడుతూనే ఉండండి. ఇలా చాలామంది 10 ఇయర్స్ దాటినా కూడా తినొచ్చు. ఇక వాళ్ళు ఇష్టానికి తింటారు కాబట్టి చేయి పెట్టుకొని అప్పుడు వాళ్ళు ఏది అడిగితే అది వేయొచ్చు. చిన్నపిల్లలకి అయితే మెత్తగా పేస్ట్లాగా ఉండాలి అన్నము. పుల్లలు మనం తిన్నట్టు వాళ్ళకి పెట్టినట్టయితే అరగదు త్వరగా. టేస్ట్ అయితే అదిరిపోయింది. నచ్చితే హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎయిర్ షాంపూ పౌడర్, సున్నపిండి 3 కూడా న్యాచురల్ అండి. ఇది సున్నపిండి అండి. దీంట్లో చాలా మటుగా ఆకులు, పువ్వులు, కొన్ని పప్పులు, కొన్ని మూలికలు కలుస్తాయి. స్కిన్ వైట్గా అవుతుంది, పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. 1 ఇయర్ లోపు పిల్లలకి వాడకూడదు, కొంచెం రఫ్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కిన్ ఇంకా స్మూత్గా ఉంటుంది కాబట్టి 1 ఇయర్ లోపు పిల్లలకి వాడకూడదండి. 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి పెద్దల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇది వాడేటప్పుడు సోప్ అనేది అసలు వాడకూడదు. కొద్దిగా చేతిలో వేసుకొని వాటర్ పోసి బాడీ అంతా రుద్దుకోవచ్చు, ఫేస్తో సహా అంతా రుద్దుకోవచ్చు. బాడీ మనకి ఫేస్ ప్యాక్లకు కూడా వేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది ఉంది. పింపుల్స్, మచ్చలు తీసేయడం కాదు, స్కిన్ వైట్గా అవుతుంది. హెయిర్ ఆయిల్ అండి. ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, వాటి మీద నీట్గా రాసి ఉంటుంది. ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. డే టైం కానీ నైట్ టైం కానీ ఒక 5 నుంచి 10 నిమిషాలు కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేసి చక్కగా మసాజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేయండి. లేదు న్యాచురలే కావాలంటే కుంకుడుకాయ, సీగకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన పౌడర్ ఉందండి. అది ఎలా వాడాలనేది చాలా వీడియోలో చెప్పాను. మీ జుట్టుని బట్టి 1 కప్పులో 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకొని కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి ఒక 20 నిమిషాలు నెత్తలో ఉన్నట్టు చూడండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దినట్లయితే ఒక్కసారికి జిడ్డు అంతా పోతుంది, డాండ్రఫ్ తీసేస్తుంది, ఎయిర్ ఫాల్ తగ్గుతుంది, వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉందండి. ఇది సున్నిపిండి అండి. సున్నిపిండి ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు 1/2 కిలో అడుగుతున్నారు. నెక్స్ట్ టైము వాళ్ళకి నచ్చినంత 1/2 కిలోకి వెళ్తున్నారు. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉందండి సున్నిపిండి. మనకి షాంపూ పౌడర్ కూడా అంతేనండి. ఫస్ట్ టైం కావాలి అనుకునే వాళ్ళు 1/2 కిలో పెట్టుకొని ట్రై చేసిన తర్వాత కిలోనే అడుగుతున్నారు. చాలా మటుకు కిలో ప్యాకెట్సే ఎక్కువగా వెళ్తున్నాయి. మనకి న్యాచురల్ వాడిన వల్ల మన ముఖం మీద నల్ల మచ్చలు రాకుండా కూడా కాపాడుతుందండి. జుట్టుకి మనము ఎక్కువగా న్యాచురల్ వాడినట్లయితే ఫేస్ అనేది గ్లోయింగ్గా వైట్గా ఉంటుంది. కెమికల్ లేని వాడండి.